రాత్రికాల ప్రార్థన. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు అయిన దేవా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సజీవ లెక్కల్లో మాలో ఉండిన ప్రతి బిడ్డను నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మాకు జ్ఞానమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసినందుకు స్తుతులు నాయనా. మా ప్రతి మార్గంలో కూడా మీ రక్షణ దయచేసినందుకు, క్షేమకరంగా మా గృహాలు చేర్చినందుకు, ఏ లోటు ఏ లేమి అనేది లేకుండా ప్రతి వాటిని ఈరోజుకు మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరము కూడా మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధిన చేరి మీకు ప్రార్థిస్తుండగా మా మొరలన్నీ ఆలకించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుతున్నది అని లేఖనాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాలో ఉండిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తున్నందుకు మీకే వందనాలు ప్రభువా. అవునయ్యా, మీరు రక్షణ ఇవ్వబోతున్నారని ఎవరైతే ఈ రాత్రి సమయంలో ప్రమాదపు అంచుల్లో ఉన్నారో, భయముతో భీతితో గడుపుతున్నారో, మాకు ఎటువంటి రక్షణ లేదని, మాకు ఎటువంటి సహాయము లేదని ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో కృంగిపోతున్నారో, మీ రక్షణ బయలుదేరి ఉన్నది అని, మీరు రక్షించబోతున్నారని తండ్రి ప్రతి బిడ్డకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన ప్రతి బిడ్డకు మీ రక్షణను కనపరచండి. వారికి ఉన్న ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి, ఊబిలలో నుంచి వారిని లేవనెత్తి రక్షించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి కూడా అయా పేరు పేరును అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల కనపరచమని అడుగుతున్నాము దేవా. అయా, అనారోగ్యము అనే సమస్య చేత ఎంతోమంది కృంగిపోతున్నారు తండ్రి. వారికున్న వ్యాధిని బట్టి, వారికున్న బలహీనతలను బట్టి, వారికున్న తండ్రి భయంకరమైన రోగములను బట్టి వారు ఈ రోజున కృంగిపోతుండగా మీరే వారిని దర్శించండి తండ్రి. మీరే వారిని తాకండి నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా అయ్యా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారో, ఎవరైతే తండ్రి మంచి ఉద్యోగము, వ్యాపారము లేక బాధపడుతున్నారో, వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి. వారికున్న ప్రతి ఒక్క లోటును తీర్చి ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారో అయ్యా, మీరు వారి ఎడల మీ చిత్తమును కనపరచమని, మంచి సాటి అయిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి తండ్రి. ప్రభువా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, కుటుంబ సమస్యలను బట్టి కూడా మొరబెడుతున్నాము. భార్యాభర్తల మధ్య విభేదాలను బట్టి కుటుంబం అంతా చెల్లాచెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటుండగా కుటుంబాన్ని కట్టమని, శాంతితో సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని, ఎటువంటి విభేదాలు కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరి మధ్య ఉండకుండా మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నాయన. వివిధ దేశాల్లో అయా ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. మీ రక్షణ వారికి దయచేయండి. వారి పనుల్లో మీరు తోడై ఉండమని, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, విదేశాలు వెళ్ళేట్టుకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీరు వారికి ఆ గర్భఫలము దయచేయమని, సంతానమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్నా, పనులు చేసుకుంటున్నా ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. సురక్షితముగా, క్షేమముగా వారి గమ్యస్థానాలకు వారిని చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా
మా భారతదేశాన్ని, దేశ ప్రజలను కూడా దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని అయ్యా, ఈ రాత్రి సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచం దయచేయండి. ఎటువంటి ఆలోచనలు, బలహీనతలు, ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరుటకు మీ సహాయం అనుగ్రహించమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి, అపవాది యొక్క తంత్రముల నుంచి ఈ రాత్రిన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని రక్షించి కాచి కాపాడమని అయ్యా, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప కనపరచుమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.